హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ స్పాట్ మిక్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. బయట చూస్తే చల్లగా చాలా వర్షం పడుతుంది, అలాగే ఏదైనా హాట్గా తినాలనిపించింది అనమాట. సో వీ స్టార్టెడ్ లైక్ కారపూస చేద్దామని థాట్ వచ్చింది. ఎందుకంటే ఇండియా నుంచి తెప్పించుకున్న చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అండ్ ఇండియాలో ఈ టైంలో చాలా ఎండలు ఉంటాయి కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్. సో మనమే ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేసాము. కారపూస మేము 2 టైప్స్గా చేసాము. కంప్లీట్గా శనగపిండితో ఒక టైప్ ఆఫ్ కారపూస చేసాము, అలాగే కొంచెం బియ్యపిండి యాడ్ చేసి ఇంకో రకమైన కారపూస చేసాము. ఇది బ్యాచిలర్ టైప్ ఆఫ్ కారపూస అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా అంతే బాగుంది. సో ఫైనల్గా అర్థమైంది ఏంటి అంటే మనం కూడా అమెరికాలో కారపూస ఇండియా నుండి తెప్పించుకోవడం ఎందుకు అనిపించింది. ఇక్కడ బయట వర్షం పడుతుంది కాబట్టి ఆయిల్లో చినుకులు పడతాయి అని చెప్పి నేను గొడిగేసుకొని దానికి పక్కన నించున్నాను అనమాట. సో బయట పెట్టాము స్టవ్. ఇది కారపూస కోసమే కొన్నట్టుగా ఉంది స్టవ్. సో బ్యాక్ యార్డ్లో పెట్టి సో మంచిగా అక్కడ ఆయిల్ కళాయి పెట్టి ఇందులో వేసేస్తున్నాం. ఇవి గిద్దెలు అంటారు కదా, ఈ గిద్దెలు మేము ఇండియా నుండి తీసుకొచ్చాము, ఎప్పుడో పార్సిల్లో పంపించారనమాట. సో అవి ఈరోజు ట్రై చేస్తున్నాం. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా, అసలు చూస్తేనే నోరూరిపోతుంది. ఈ కారపూసలో 5 హస్తాలు ఉన్నాయి. సో ఇంకెందుకు రాదా, మన టేస్ట్ కంపల్సరీగా వచ్చింది కదా. సో అలానే చేసాము. ఇది మేమైతే కారపూస అంటాము. చాలా వరకు చాలా ప్రాంతాల్లో నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళల్లో వినింది ఏంటంటే వేరే వేరే పేరుతో పిలుస్తారు. కొంతమంది మురుకులు అంటారు, ఇంకా కొంతమంది జంతికలు అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. అండ్ ఇవి ఈవినింగ్ టైము టీలో కానీ కారపూస వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు మీకు ఆ టేస్ట్ తెలుసా లేదో కూడా కమెంట్ చేయండి నాకు. మా చిన్నప్పుడైతే ఇది టీలో వేసుకొని కారపూస తినడం ఒక రెగ్యులర్ టిఫిన్లా ఉండేది, బ్రేక్ఫాస్ట్ లాగా. సమ్టైమ్స్ ఇప్పుడు కూడా అలానే ఉండిద్ది, నేను చాలా వరకు అలానే తింటా. బయట ఇదే క్వాంటిటీ ఆఫ్ కారపూస కొనాలి అంటే చాలా కాస్ట్లీ అవుతుంది. ఇక్కడ ఇంట్లోనే ఇవన్నీ మనకు నచ్చినవి చేసుకోవడం వల్ల చాలా హ్యాపీ ఉండిద్ది అండ్ చాలా క్వాంటిటీ కూడా ఉండిద్ది. సో ఎంటర్టైనింగ్గా ఉండిద్ది. చూసారా వెదర్ ఎలా ఉందో బయట, అసలు చాలా బాగుంది. అండ్ వర్షం పడుతుంది, ఇంట్లో పడతాయనే కానీ వి ఎంజాయ్డ్ లాట్ అనమాట. అమ్మ వాళ్ళు ఇంట్లో కారపూస చేసినప్పుడు లాస్ట్లో మిగిలిన పిండిలోనే కొంచెం ఉల్లిపాయలు, కారం, ఉప్పు కలిపేసి పకోడీలా వేసేవాళ్ళు. అది చాలా బాగుండేది టేస్ట్, సపరేట్ పకోడీ కన్నా కూడా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.